హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సురేష్. వెల్కమ్ టు బిఎస్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు తెలియని కొన్ని న్యూ ఫ్యాక్ట్స్ చూద్దాం. వీడియోలో ఫ్యాక్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎండ్ వరకు చూసి ప్రయత్నం చేయండి. ఇక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రపంచంలో అనేక జాతుల పాములు ఉన్నాయి. వీటిలో చాలా వరకు మనుషులకు హాని కలిగించవు. ఇలాంటి స్నేక్స్ ఎక్కువగా జనసంచారం ఉండని ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. కామన్గా పాములు చిన్న చిన్న పురుగులు, కప్పలు లాంటి వాటిని తింటూ మనుగడ సాగిస్తుంటాయి. మరికొన్ని పాములు అయితే తోటి పాములనే తినేస్తుంటాయి. అయితే పాముల్లో కొన్ని జాతుల పాములు చాలా ప్రమాదకరం. ఇలాంటి పాముల్లో ఉండే విషం పెద్ద ఏనుగును సైతం చాలా ఈజీగా సెకండ్లలో మట్టి కరిపించేస్తుంది. ఈ పాముల జోలికి మనుషులు వెళ్తే ఇక వారి పని అంతే. భూలోకం నుండి డైరెక్ట్గా యమలోకంకు టికెట్ తీసుకున్నట్టే. సాధారణంగా ఈ స్నేక్స్ మనుషుల జోలికి రావు, కానీ వాటి జోలికి వెళ్తే కాటు వేయకుండా వదిలిపెట్టవు. ప్రపంచంలో అత్యంత డేంజరస్ వెనమ కలిగిన 5 పాముల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఎండ్ వరకు చూడండి. అలాగే ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా పామును చూసారో లేదో కింద కామెంట్స్లో నాకు చెప్పండి. నెంబర్ 5, తైపాన్. ఈ జాతి పాములు ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉంటాయి. తైపాన్ ఒక్కసారి కాటు వేస్తే వచ్చే విషంతో 12,000 గునియా పందులను చంపవచ్చు. ఈ పాము మనిషిని కాటు వేస్తే దీని నుండి వచ్చే విషం వల్ల మనిషి రక్తం గడ్డగట్టుకుపోయి గుండె పనితీరును దెబ్బతీస్తుంది. వీటికి కోపం చాలా ఎక్కువ. వీటి లక్షణాలు ఎక్కువగా బ్లాక్ మంబాను పోలి ఉంటాయి. వీటి విషయంలో న్యూరోటాక్సిక్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు బ్రతికినా కూడా పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 5 నెలల నుండి 10 నెలల వరకు పడుతుంది. నెంబర్ 4, బ్లూ క్రైట్. ఈ పాములు ఎక్కువగా సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఇండోనేషియాలో ఉంటాయి. బ్లూ క్రైట్ వాటి జాతిలోని అత్యంత విషపూరితమైన పాము. బ్లూ క్రైట్ని తెలుగులో కట్లపాము అంటారు. ఒకవేళ దీని కాటుకు యాంటీ వెనమ్ ఇచ్చినా దీని విషయంలో సగం చాలు మనిషిని చంపేయడానికి. ఇవి సాధారణంగా మిగతా పాములను వేటాడి తింటాయి. ఇవి రాత్రిపూట మాత్రమే తిరుగుతాయి, ఎందుకంటే బేసిక్గా వీటికి కొంచెం సిగ్గు ఎక్కువ. అందుకే పగటిపూట బయటికి రావు. సాధ్యమైనంత వరకు ఇవి వేటితోనూ గొడవ పెట్టుకోవు. వీటి విషయం చాలా ప్రమాదకరమైంది. ఈ పాము మనల్ని కాటేస్తే ఆ విషయం వల్ల మన శరీరంలో ఉన్న కండరాలన్నీ చచ్చిపడిపోతాయి. దీనికి విరుగుడు కనిపెట్టక ముందు దీని కాటికి గురైన వారిలో 85% మంది చనిపోయేవారు. నెంబర్ 3, వైపర్స్. వైపర్ అంటే రక్త పింజరి అని అర్థం. ఇవి ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఉన్నాయి, కానీ ఇవి ఏషియాలోని ఇండియా అండ్ చైనాలో ఎక్కువగా ఉంటాయి. వీటిలో సాస్కేలెడ్ వైపర్స్ అండ్ చైన్ వైపర్స్ చాలా డేంజర్. అయితే వైపర్స్ సాధారణంగా బయటికి రావు, ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటాయి. ఇవి ఎక్కువగా వర్షాలు కురిసినప్పుడు మాత్రమే బయటకు వస్తుంటాయి. ఇవి చాలా ఫాస్ట్గా వెళ్తుంటాయి. ఇది కానీ మనల్ని కాటు వేస్తే ఆ ప్రాంతంలోని కన్నంతా కరిగిపోయి పట్టపగలే మనకు చుక్కలు కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా పొలాల్లో నివసిస్తుంటాయి. ఇవి కాటు వేసిన క్షణాల్లోనే దాని విషయం మన శరీరం మొత్తం వ్యాపిస్తుంది. దీనికి తోడు కాటు వేసిన చోట 2 నుండి 4 వారాల వరకు నొప్పి ఉంటుంది. అది ఎంతలా ఉంటుందంటే బ్రతికుండగానే నరకం చూస్తాం మనం. దీనికి తోడు వెంటనే యాంటీ వెనమ్ తీసుకోకుంటే సెప్టిసేమియా అనే వ్యాధి వస్తుంది. సెప్టిసేమియా అంటే రక్తంలో వ్యాధికారక క్రిములు చేరడం. శ్వాస సరిగా ఆడదు, హార్ట్ అటాక్ కూడా రావచ్చు. చివరకు మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంది. నెంబర్ 2, బ్లాక్ మంబా. ఈ జాతి పాములు ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా కనిపిస్తాయి. మన ఎర్త్పై ఉన్న అన్ని స్నేక్స్ను కంపేర్ చేస్తే అన్నింట్లో బ్లాక్ మంబాలే చాలా ఫాస్ట్గా వెళ్తాయి. ఇవి గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతాయి. వీటికి కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే కాటు వేసిన చోట ఎట్ ఏ టైమ్స్ 12 కాట్ల వరకు వేసేస్తాయి. దీని ఒక కాటు నుండి వచ్చే విషయంతో 10 నుండి 25 మంది వరకు చంపచ్చు. ఇది ఒక కాటులో దాదాపు 150 మిల్లీగ్రాముల నుండి 400 మిల్లీగ్రాముల వరకు విషయాన్ని విడుదల చేయగలదు. బ్లాక్ మంబా కాటు వేస్తే ఆ వ్యక్తి శరీరంలో మొదట వణుకు స్టార్ట్ అవుతుంది. తర్వాత కంటి చూపు మందగించి బ్రెయిన్ కూడా కన్ఫ్యూజన్కి గురవుతుంది. అలా శరీరంలో ఒక్కో భాగం పనిచేయడం మానేస్తుంది. దీంతో కొన్ని క్షణాల్లోనే హార్ట్ అటాక్ రావడం కానీ కోమాలకు వెళ్ళడం కానీ జరుగుతుంది. ఒకవేళ బ్లాక్ మంబా తన విషయాన్ని మన వెయిన్స్ అంటే శరీరంలోకి డైరెక్ట్గా ఎక్కిస్తే మనం బ్రతికేది కేవలం 10 నుండి 15 నిమిషాలు మాత్రమే. నెంబర్ 1, ర్యాటిల్ స్నేక్. ఈ పాములు ఎక్కువగా అమెరికాలో ఉంటాయి. ఇవి చాలా వరకు మనుషులకు దూరంగా ఉంటాయి. ఒకవేళ ఎవరైనా ఈ పాము వైపు వచ్చినా వెంటనే కాటు వేయవు. దాని తోక చివరి భాగంలో ఉండే గిలక్కాయ వంటి పాటుతో తన దగ్గరకు వస్తున్న వారికి సౌండ్ చేస్తూ వార్నింగ్ ఇస్తాయి. అప్పటికీ వారు పట్టించుకోకుండా దాని వైపు వెళ్తే ఇక కాటేయడం ఖాయం. ర్యాటిల్ స్నేక్స్ పిట్ వైపర్ అనే పాముల జాతికి చెందినవి. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల ర్యాటిల్ స్నేక్స్లో హిమోటాక్సిన్ అనే విషయం ఉంటుంది. ఇది మన బాడీలోకి వెళ్తే మన శరీరంలో ఉండే రెడ్ బ్లడ్ సెల్స్ని ఇది నాశనం చేస్తుంది. ఇది ఒకసారి కాటు వేస్తే చాలు, అది కాటు వేసిన భాగం మొత్తం కొవ్వొత్తులా కరిగిపోతుంది. దీంతోపాటు మన శరీర భాగాలకు ప్రవహించే రక్తం కూడా గడ్డగట్టుకుపోతుంది. ఒకవేళ ట్రీట్మెంట్ చేసినా కానీ కాటు వేసిన భాగాన్ని తీసివేయాలి, లేదంటే మనిషి చనిపోవడం ఖాయం.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరో న్యూ టాపిక్తో కలుద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడంతో పాటు నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీంతోపాటు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.